హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డుని చాలా సాఫ్ట్గా, మంచి టేస్టీగా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. నోట్లో వెన్నెలా కరిగిపోయి తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి. మరి ఆ టేస్టీ రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పలుకులను వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. బాదం కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులను వేసుకొని ఫ్రై చేయాలి. జీడిపప్పు కొంచెం కలర్ మారుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గుమ్మడి గింజలు కూడా వేసుకొని దోరగా వేయించాలి. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 గ్లాస్ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుము తీసుకున్న గ్లాస్తోనే 2 గ్లాసులు బొంబాయి రవ్వను వేసుకొని చిన్న మంట పైన లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఇది తక్కువ మంట పైన నిదానంగా వేయిస్తేనే బాగుంటుంది. చూడండి, ఇలా పొడి పొడిగా కొంచెం కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 1.5 గ్లాస్ వరకు పంచదార వేసుకుని పౌడర్ చేసుకోండి. పంచదారతో పాటుగా 5-6 యాలకుల్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక వేయించిన రవ్వలో వేసేసుకోవాలి. అలాగే వేయించిన కొబ్బరి తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు కాచిన పాలను ఒకేసారి మొత్తం పోసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండకి వచ్చేలా కలుపుకోవాలి. ఒకేసారి పాలు మొత్తం పోసేసుకుంటే లూజ్ అయిపోతుంది. పాలు ఎక్కువగా పట్టవు, కొంచెం కొంచెంగా చూసి వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలా ఉండకి వచ్చేలా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా స్టఫ్ తీసుకుంటూ చేతికి నెయ్యి రాసుకుంటూ మీకు కావాల్సిన సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోండి. అంతే, కమ్మటి రవ్వ లడ్డు రెడీ. లడ్డూలు పూర్తిగా చల్లబడిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకుంటే వారం 10 రోజుల వరకు తాజాగా ఉంటాయి. చూసారా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో? ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.